విజయ్ కుమార్ కంట. ఈ పొద్దు ఈ క్రిస్మస్ రోజున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ అంటే శాంతి, సహనం. నిజానికి యేసుక్రీస్తుకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు. అంటే దేవుడు నీకు తోడని. ప్రపంచం ఆయన్ని క్రీస్తు అని పిలుస్తుంది. ఎందుకంటే శాంతి, సమాధానం దొరుకుతాయి కాబట్టి. సరే, చాలామంది క్రీస్తు దగ్గరికి కోరికలు నెరవేరుతాయని చెప్పని వెళ్తారు. సరే, ఒక ఆవిడ ప్రతిరోజు చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తూ ఆవిడకి ఒక్కసారి కోపం వచ్చేస్తుంది. ఏమయ్యా యేసుక్రీస్తు, నువ్వు వాళ్ళ పిలిస్తే పలికేవంట, వీళ్ళు పిలిస్తే పలికేవంట, వాళ్ళకి కనిపించేవంట, వీళ్ళకి కనిపించేవంట, ఇన్నేళ్ల నుంచి నీ దగ్గరికి వస్తున్నాను, నాకు కనిపించవా అనేది. సరే, ఆయన ఏం మాట్లాడలేదు. ఒకరోజు బిగ్గరగా ఏడ్చుకుంటూ లోకమంతా వినిపించేటట్టుగా ఏడుస్తుంది. సరే, మెల్లిగా ఆయన అన్నాడు, రేపు 11ంటికి మీ ఇంటికి వస్తానమ్మా అని. సరే, ఈవిడ హడావిడిగా ఇంటికి వచ్చింది. దేవుడు వచ్చేస్తున్నాడని ఇంట్లో అనేక రకాలైనటువంటి వంటకాలు అన్నీ తయారు చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక చిన్న ఆచారం ఉంటుంది. ఎవరైనా ఉదయం పూట ఇంటికి వస్తే ఇంట్లో ఏమీ లేనప్పుడు వాళ్ళని నిరాశపరచరు. పక్కింటి వారి దగ్గర తీసుకొస్తారు, వాళ్ళకు కూడా అదే రకంగా సహకరిస్తారు. సరే, ఒక పక్కింటి ఆవిడ ఈవిడ దగ్గరికి వచ్చింది. అమ్మా, ఏమైనా అల్పాహారం చేసి ఉంటే కనుక నాకు ఇస్తావా? మా ఇంటికి బంధువులు వచ్చారు, కొద్దిగా ఇమ్మని. చీచీ అంటూ నా ఇంట్లో ఏమి లేవు పొమ్మంది. ఒక పేద అమ్మాయి ఇంటికి వచ్చింది. అమ్మ, ఆకలేస్తుంది అని అడిగింది. ఏమి లేదు పొమ్మంది. మళ్ళా కొంతసేపటికి ఒక పసిపిల్లాడు వచ్చాడు. చాలా బాధతోటి, ఆకలేస్తుందమ్మా, కొంచెం గంజి పోస్తావా అని అడిగాడు. ఈవిడ ఆవిడ ఆరాటం అంతా వచ్చే దేవుడి గురించి ఉంది, కానీ వీళ్ళని గురించి కనపడలేదు. అతన్ని చీకొట్టింది. సరే, ఆ రోజంతా చూసిన దేవుడు ఆవిడ దగ్గరికి రాలేదు. తెల్లారి మళ్ళీ చర్చికి వెళ్ళి మళ్ళీ బిగ్గరగా అరిసి, నేనే సత్యం అంటావు, నేనే జీవం అంటావు, నేనే మార్గం అంటావు, నువ్వేంటి ఇంత అసత్యం పలికేవా? నేనేం అసత్యం పలకలేదు. నిన్న 3 సార్లు మీ ఇంటికి వచ్చాను,